ఈరోజు మొదటగా మనం దేశం యొక్క గొప్పతనం తెలుసుకొని అటువంటి గొప్ప దేశంలో మనం ఎలా జీవిస్తున్నామో తెలుసుకుందాం. ముందుగా అలెగ్జాండర్కి అరిస్టాటిల్ మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ చెప్తా. ఆ సంభాషణ చెప్పిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం మన దేశంలో అనేది చెప్తా. సో అలెగ్జాండరు అన్ని దేశాలు చుట్టూ వచ్చిన తర్వాత భారతదేశానికి వెళ్ళాలని తన గురువు గారైన అరిస్టాటిల్ దగ్గరికి వచ్చి, గురువుగారు నేను భారతదేశం మీదకి వెళ్తున్న దండయాత్రకి మీ బ్లెస్సింగ్స్ కావాలంటే అప్పుడు అరిస్టాటిల్ గారు ఒక మాట చెప్తారు. నాయన నువ్వు ఏ దేశమైనా వెళ్ళు కానీ భారతదేశం మాత్రం వెళ్ళకు నాయన, అక్కడికి వెళ్ళిన వారు ఎవరు కూడా తిరిగి రాలేదు. ఆ దేశం అంత గొప్ప దేశం, అక్కడ నిన్ను బతకనివ్వరు నాయన, అంత గొప్ప దేశంలో నువ్వు వెళ్ళడం వేస్ట్, ఓడిపోతావు అని చెప్తే సరే అని అలెగ్జాండర్ వచ్చేస్తాడు. అయితే అరిస్టాటిల్ మాట వినకుండా అలెగ్జాండరు ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చిన తర్వాత ఆ అలెగ్జాండర్ కథ ఏందో మీకు కూడా తెలుసు. అయితే ఇండియాలో ఉన్నప్పుడు అలెగ్జాండరు అరిస్టాటిల్కి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నానండి అంటే అప్పుడు అరిస్టాటిల్ అంటాడు, వీడు చెప్పినా నా మాట వినలేదు, సరే నాయన నువ్వు వెళ్తే వెళ్ళినావు కానీ వచ్చే ముందు నాకు ఒక 5 థింగ్స్ తీసుకురా అని చెప్తాడు. సో మొదటిది మట్టి. భారతదేశంలో ఉన్నటువంటి మట్టి. ఎందుకు సార్ మట్టి అని అడిగితే, అంతటి గొప్ప భారతమాత మట్టి నాకు కావాలి, అక్కడ ఎంతోమంది గొప్పవారు అక్కడ మరణించిన వారు ఉన్నారు, అంతటి గొప్ప మట్టిని నేను రోజు పూజించుకుంటా అని అరిస్టాటిల్ గారు చెప్తారు. తర్వాత గంగాజలం, పవిత్రమైన గంగాజలం తీసుకురమ్మని, భగవద్గీత భాగవతం తీసుకురమ్మని చెప్తాడు. ఒక మంచి గురువుని తీసుకురమ్మంటాడు. సో గురువు దగ్గర నేర్చుకుంటా అంటాడు. అయితే ఇవన్నీ జరిగినాయి. అంతటి అరిస్టాటిల్ మన దేశం గురించి అంత గొప్పగా చెప్పిండు. కానీ మనం ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళం ఏమంటాం, ఇండియాలో రెడ్ సిగ్నల్ పెడితే ఎవరు ఆగరు. మరి నువ్వెందుకు ఆగట్లే? వై నాట్ యూ ఫాలో? నువ్వు ఆగొచ్చు కదా, పక్కనతో నీకెందుకు? ప్రతిదీ మన సమాజం అలా ఉంది, మన సమాజం అలా ఉంది అంటూ. సమాజంలో నువ్వు ఒకటివే కదా. ఓకే, సమాజం బాగుపడాలంటే నువ్వేదో సమాజం చేయాల్సిన అవసరం లేదు. నీ వృత్తి నువ్వు సక్రమంగా చేసుకుంటే చాలు. నువ్వు చేయాల్సిన పని, నీ పని సక్రమంగా నువ్వు చేసుకుంటే చాలు. అంతేగాని ఆయనట్లుండు ఈయనట్లుండు ఒకరితోటి నీకెందుకు? నువ్వు నీ బతుకు నువ్వు బతికితే ఆటోమేటిక్గా దేశం కూడా మంచిగా మారుతుంది. సో అది నేను చెప్పదలుచుకుంది. ఇంకోటి ఏంటంటే, ఆగస్టు 15వ తారీఖున నేను వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ మన ఇండియా ఫ్లాగులు రెపరెపరలాడుతుంటే చూశాను. మళ్ళీ నిన్నటి నుంచి అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డీపీలు చేంజ్ కావడము, వాట్సాప్లో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పుకోవడం చాలా బాగుంది. కానీ అంత గొప్ప రోజుని ఒకరోజు జరుపుకుంటున్నాం. ఓకే, ఆ రోజు మనం గుర్తుగా జరుపుకుంటున్నాం, మంచిగానే ఉంది. కానీ తర్వాత ఏమవుతుంది? ఈరోజు జనవరి 26. ఈరోజు అందరూ జేబుకి బ్యాడ్జీలు పెట్టుకుంటారు, జెండా ఎగరవేస్తారు, మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటుతారు. తర్వాత రోజు రేపు కింద ఫ్లాగ్ పడితే తీసేవాళ్ళు ఎంతమంది? కింద ఫ్లాగ్ పడితే తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి. నాకు చెప్పమని చెప్పట్లేదు, మీరు ఆలోచించుకోండి. దేశం అంటే ఒక్క రోజులో ఏదో జరిగిపోదండి. ప్రతిరోజు మనం గౌరవించాల్సింది దేశాన్ని, దేశం యొక్క గొప్పతనాన్ని, ఆ దేశంకున్న సింబల్ని. అంతేగాని ఒక్కరోజు గుండెల మీద పెట్టుకొని తర్వాత తీసి పడేసేది కాదండి మన దేశం. అంత గొప్ప దేశంలో దయచేసి ఆలోచించండి. ప్రతిరోజు ఒకటేనండి, దేశాన్ని తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించాల్సిన అవసరం లేదండి, ప్రేమిస్తే చాలు. దేశాన్ని తల్లిదండ్రులని ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు, ప్రేమిస్తే చాలు. ఇదండి నాకు తెలిసింది మూడేనండి. సిపిఎం అంటే మళ్ళీ ఏదో పార్టీ కాదండి, కంట్రీ, పేరెంట్స్, మాస్టర్. ఈ ముగ్గురిని గౌరవించిన వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటారండి. తల్లిదండ్రులను గౌరవించాలి, గురువుని గౌరవించాలి, అంతకంటే ముందు మన దేశాన్ని గౌరవించాలండి. దయచేసి ఆలోచించి